తేలాలి. పోలీసులు అనుమతి నిరాకరించారన్న విషయం అల్లు అర్జున్కి చెప్పారా లేదా? చెప్పిన తర్వాత కూడా ఆయన నేను పోలీసు అనుమతి పట్టించుకోను, నేను వస్తాను థియేటర్ కన్నా వచ్చాడు. వస్తే డెఫినెట్లీ అది నేరం, దానికి ఆయన బాధ్యత వహించాలి, ఆయనకు శిక్ష పడాలి. ఈరోజు ఏమి తేలలేదు. ఉదాహరణకి సంధ్యా థియేటర్ కాస్త మీ కెమెరా వ్యక్తికి కొంచెం జూమ్ చేయమని చెప్తే ఇదండి లెటరు. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు సబ్మిట్ చేసిన లెటరు మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, చూశారు. నా ఇది పోలీస్ రెస్పాన్స్ అండి. ఒక కాగితం మీద చేత్తోటి రాసి సంతకాలు, తారీఖు లేదు, సంధ్యా థియేటర్ స్టాంప్ ఉంది, ఆ స్టాంప్ మళ్ళీ ఒరిజినల్ లెటర్లో లేదు. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ ఇది తేలాలి. పోలీసులు ఇచ్చిన రెస్పాన్స్ ఏది, మేము అనుమతి నిరాకరిస్తున్నాం అన్న లెటర్ జెన్యూనా కాదా, నిజంగా పోలీసులు ఇచ్చారా లేదా అనేది ఇది తేలాలి. ఇది పబ్లిక్లో తేలదు. ఇది తేలాల్సిందే ఉన్న కోర్టులో వాదనలు లాయర్లు చేసుకోవాలి, అది తేలాలి. నౌ ఒకవేళ ఇది జెన్యూన్ అనుకుందాం. జెన్యూన్ అనుకున్నప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి మీకు అనుమతి లేదు రావద్దండి అని చెప్పారా లేదా అనేది ఒకళ్ళు చెప్తే అది డెఫినెట్లీ నేరం కింద వస్తుంది. అది ప్యూర్లీ లీగల్ పార్ట్ సార్. అంతకుమించి ఈ కేసులో మిగిలిన అన్నీ కూడా వాదనలు, క్యారెక్టర్ అసోసియేషన్లు, రాజకీయాలు. నౌ కమింగ్ టు ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కేస్. రేవంత్ రెడ్డి గారికి, పుష్ప టీంకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన టికెట్ల ధరలు పెంచారు. ఆయన కూడా అన్నారు కుటుంబాల మధ్య కూడా కొంత వాళ్ళకి రిలేషన్షిప్ ఉందని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ వాళ్ళ మధ్య సంబంధాలు చెడ్డాయో నాకు తెలియదు. ఢిల్లీలో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఒక సినిమా యాక్టర్ గురించి, ఒక చనిపోయిన చాలా విషాదకరమైన దుర్ఘటన, ఎస్పెషల్లీ ఆసుపత్రిలో ఈ రోజుకి ఉన్న చిన్నారిని తలుచుకుంటే అందరం అసలు ఎవరు మనిషి అన్నవాడు ఎవడైనా బాధతో తప్పిస్తాడు. అందుకు అసలు నేను రెండో ఆలోచన లేదు. ఢిల్లీలో మాట్లాడారు. ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఒక పోలీస్ మీటింగ్లో మాట్లాడారు ఎక్స్టెన్సివ్గా ఈ విషయం గురించి. దాని తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడుతూ నేను చెప్పిన లీగల్ కేసు కాకుండా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అసోసియేషన్. ఇప్పుడు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మాట్లాడారు, హావభావాలు లేవు, పశ్చాత్తాపం చూపించలేదని. నేను చూశాను అల్లు అర్జున్ ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్. ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. హావభావాలు కానీ పశ్చాత్తాపం కానీ నాకు కనిపించలేదు. దట్ ప్రెస్ మీట్ వాజ్ అ డిజాస్టర్. అల్లు అర్జున్ గారు ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్నా దానికంటే 10 నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం హావభావాల మీద, పశ్చాత్తాపాల మీద, దాని మీద ఆధారపడి చేయదు కేసులు. దిస్ ఇస్ ప్యూర్ లీగల్ కేసు నేను ఇందాక చెప్పినట్లు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పశ్చాత్తాపడుతున్నాను కేసు లేకుండా పోదు కదా. కరెక్ట్, యు ఆర్ రైట్. పోదు కదా, ఎగ్జాక్ట్లీ. 4 చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాహారం అంటే హాస్టల్లో పెట్టి తిండి తిని చనిపోయారు గత 9 నెలలు. మొత్తం 42 మంది చనిపోయారు, 23 సూసైడ్లు. ఎక్కడ కూడా మనం ఈ రోజు వరకు దీని గురించి అంత పెద్ద గొడవ కావటం చూడలేదు. ఇప్పుడు నలుగురు చనిపోయారంటే ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి. ప్రభుత్వ హెడ్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి గొడవ జరిగిందా? దీని మీద జరగలేదు. దీని మీద ఎందుకు జరుగుతుంది అంటే అల్లు అర్జున్ పెద్ద యాక్టరు, దానివల్ల కొన్ని రాజకీయంగా కొన్ని వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. తెలంగాణ విచ్ ఇస్ మోర్ ఐడియల్, పెట్టుబడులకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మోర్ ఐడియల్ ఆంధ్రప్రదేశ్ కన్నా. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ జనరేట్ చేస్తున్న ఇంట్రెస్ట్ కానీ ఇన్స్పిరేషన్ తెలంగాణలో జరగట్లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇది నాకైతే మరి తప్పుదో పట్టించడానికి చేస్తున్నారా ఏది అనేది నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు స్పష్టంగా అనిపించింది ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద ఎవరికి ద్వేషం లేదు. ఆయన్ని వాడుకుంటున్నారు అన్నట్లే నాకైతే కనిపించింది. ఈ రాజకీయాల కొరకు వాడుకుంటున్నట్లే అనిపించింది. ఇక చివరిగా అల్లు అర్జున్ మీద ద్వేషమే ఉంటే ఆ అమ్మాయి ఈ సినిమాకి అసలు స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వడం కానీ టికెట్ రేట్లు పెంచుకోవడం కానీ ఉండదు కదా. మళ్ళీ ఒకసారి చెప్పరా? అల్లు అర్జున్ మీద ద్వేషమే ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారికి కానీ ఈ సినిమాకి ఒక స్పెషల్ షో వేసుకోవడానికి కానీ 300 టికెట్ని 1300 పెంచుకోవడానికి కానీ మా అనుమతే ఇవ్వరు కదా. సో బేసిక్ థింగ్, సింపుల్ థింగ్. 100% యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇవ్వరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అన్నప్పుడు దీన్ని ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నారు, దీన్ని ఒక పెద్ద సర్కస్ ఎందుకు చేశారు అంటే నాకు రాజకీయ కోణం తప్పితే ఇంకో కోణం కనిపించట్లేదు. ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం వాట్ ఈస్ హ్యాపెనింగ్. మన ఫోకస్ ఏమన్నా డెవలప్మెంట్ మీద, ప్రభుత్వం